హలో అండి. సో ఇప్పుడు రామేశ్వరం దర్శనం కంప్లీట్ అయిపోయింది, అలాగే ధనుష్కోటి కూడా చూసాం అయిపోయింది. సో ఇప్పుడు రిటర్న్ ఏంటంటే హైదరాబాద్కి వస్తున్నాను, బ్యాక్ టు హోమ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రామేశ్వరం నుంచి తిరుపతికి ట్రైన్ తీసుకున్నాను. ప్రజెంట్ ట్రైన్ అదే అవైలబుల్ ఉంది. అది కాదు అంటే ఇంకోటి నైట్ 10కు ఉందన్నమాట. అప్పటి వరకు ఏం చేయాలని చెప్పేసి సో ఇప్పుడు తిరుపతి ట్రైన్ తీసుకున్నాము. ఇప్పుడు తిరుపతి నుంచి బయలుదేరుతున్నాం. సో ట్రైన్ టికెట్ వచ్చేసి 735 రూపీస్ పట్టింది. ముగ్గురికి వెళ్ళిపోయి అంటే జనరల్ తీసుకున్నాము. 735 రూపీస్ పడ్డది ముగ్గురు కలిసి. సో ఇప్పుడు వచ్చేసి ట్రైన్ అయితే మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ట్రైన్కి బయట మనం ఎందుకు ఆగామంటే మనం ఫుట్పాత్ పైన. సో ఇప్పుడు మనకు ఒకటి బ్రిడ్జ్ వస్తుంది, మనకు రామేశ్వరం బ్రిడ్జ్ చాలా ఫేమస్ అనమాట. సో ఆ బ్రిడ్జ్ చూద్దామని చెప్పేసి వెయిటింగ్ నేను. సో అలాగే మీకు బ్యాక్ సైడ్ ట్రైన్ కనిపిస్తుంది కదా, ఆ ట్రైన్ ఈ ట్రైన్ రెండు కూడా ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి, రెండు ట్రైన్స్ కూడా. సో చూద్దామని చెప్పేసి. సో మీరు చూస్తున్నారు అవి వాటర్ మొత్తము. లాస్ట్ టైం ఇక్కడ అంటే 1 వీక్ బిఫోర్ ఫ్లడ్స్ వచ్చాయంటే ఇక్కడ చాలా ఘోరంగా, ఇక్కడ అంతా మునిగిపోయిందని చెప్పాడు ఒక వ్యక్తి అడిగితే. సో చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి, మొత్తం చెట్లు కూడా కొట్టేసారు చాలా. సో మనం రిటర్న్ తిరుపతికి బయలుదేరుతున్నాం ట్రైన్లో. సో కింద చూసారుగా రాధాకృష్ణ భక్తుడు ఉన్నాడు అనమాట. సో ట్రైన్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. ప్లస్ ఇంకోటి సీటింగ్ కెపాసిటీ కూడా చాలా బాగా దొరుకుతుంది మాకు సీట్ కూర్చోడానికి. ఇంకా ట్రైన్ కూడా ఖాళీగా ఉందన్నమాట. నేను పైన వచ్చిన ఆపోజిట్లో మా ఫ్రెండ్ పడుకున్నాడు, అండ్ కిందనేమో మా వాడు ఛార్జింగ్ పెట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడ చూసిరా ఈ అక్క కొంచెం ప్లేస్ ఇస్తే అక్క కాలు కూర్చోడానికని ఇచ్చాము, ఆమె మొత్తం పడుకుందనమాట. ఇక ఈడ కూడా చూడండి, ఇగో ఈ అక్క కూడా ఇద్దరు వాళ్ళు ఫ్రెండ్ అక్క చెల్లెలు అనమాట. కూర్చుంటామంటే ప్లేస్ ఇచ్చాము, మొత్తం పడుకొని ప్లేసే కట్ చేసి పడేసారు వాళ్ళు మా ఇద్దరికి. చైనా వస్తువులు వాడబోతే ఇలాంటి చెక్కతో స్పూన్స్ వాడండి, చాలా బాగుంది. చూడండి చిన్న చిన్న స్పూన్స్. ఇదిగో ఆ చైనా ఐటమ్స్ చైనా బజార్లో తీసుకుంటారు, ఆ వస్తువులు ఈ వస్తువులు ఇటువంటివి వాడండి. చెక్క చాలా బాగుంటాయి. కాస్ట్ కొంచెం ఎక్కువనా పర్లేదు, సేఫ్టీగా చాలా బాగుంటాయి. మీరు పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. కామెడీ అయిపోయింది అందరికి. అవుదా మన అట్లా ఎక్కిందా బంటే ఉన్నావా లోకల్ బాయ్ హాయ్. మంచిగా ఉంటుంది భోజనం ఇక్కడ దీంట్లో సూపర్ భోజనం వేస్తారు. అది ఇస్కాందానా? అవును, మాకు తెలియక శ్రీ లక్ష్మీనారాయణ దానిలో తిన్నాం. ఏంట్లో తిన్నాయేమే బాగాలేదా? ఘోరంగా ఉన్నది. ఎక్సలెంట్ ఫుడ్. ఇక్కడ నెయ్యి అనుకుని వేసుకుంటే నూనె ఉన్నది, వేరే లెవెల్ ఉంటుంది అక్కడ. ట్రై చేయాలి ఒకసారి. ఈరోజు ఏం వారం? ఈరోజు శనివారం. శనివారం సోమవారం ఉంటుంది. ఓకే. రాంగ్ రూట్లో మాది రైట్ రూట్. మాది రైట్ రూట్ కాదు.
ఉంటారు కదా, ఆ. ఎట్లా ఉంటుంది చూసినా కదా, పబ్లిక్ చాలా ఉంటారు నా సినిమా. అట్లా ఉంటుంది మనతో ఉంటారు కదా. ఆర్టీసీకి సపరేట్ రూటే మీది. లేదు బస్సులు ఫైనల్గా అయితే 45 మినిట్స్ జర్నీలో మనం తిరుపతి చేరేసుకున్నాం. సో ఇదే మనం ఆల్మోస్ట్ తిరుపతికి వచ్చేసినట్లే మీద కొండ మీదకి. సో చూస్తున్నా చాలా పబ్లిక్ రద్దీ కూడా ఉంది. సో మనం బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసాం. ఇంకా బస్ స్టాండ్ నుంచి మాకు ఏంటంటే రూమ్స్ మధ్య నుంచి తీసుకెళ్తుండే మనకు బస్ స్టాండ్కు. సో ఇదే మన బస్ స్టాండ్. తిరుపతికి మళ్ళీ ఇడికే బస్ స్టాండ్కే రావాలి కదా. ఫైనల్గా అందరు చెప్పండి, గోవిందా గోవిందా.